క్షమించబడినవారు వినడానికి అదొక అందమైన కథలా అనిపిస్తుంది. కాని ఇది కేవలం కథేనా లేక నిజమా? రండి ఈరోజు మనం ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. చాలా తరచుగా వినిపించే ఒక వాదనేంటంటే, సువార్తలున్నాయి కదా, అవి కొత్తవేమీ కాదని, అంతకు ముందే ఉన్న ప్రాచీన పురాణాల నుంచి కాపీ కొట్టబడ్డాయని అంటుంటారు. ఉదాహరణకి ఈజిప్షియన్ దేవుడు ఒసిరిస్ లేదా గ్రీకు దేవుడు డయానిసస్, వీళ్ల కథలు కూడా చనిపోయి తిరిగి బ్రతకడం గురించే కదా. మరి సువార్తలు కూడా అలాంటివేనా? అసలిందులో నిజమెంత? సరే, ఈరోజు దీని గురించే మనం కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే మనకొక ఆసక్తికరమైన వ్యక్తి తారసపడతారు. ఆయన పేరు సిఎస్ లూయిస్. ఆయనొక సాధారణ వ్యక్తి కాదు. పురాణాలు, ఇతిహాసాలు, ప్రాచీన కథలు, వీటి మీద ఆయనకు అపారమైన పట్టుంది. అలాంటి నిపుణుడు సువార్తలను చదివి ఏమన్నారో తెలుసా? అరే, ఇవి నేను జీవితాంతం చదివిన పురాణాలలాగా లేవే, ఇవి ఎవరో కళ్లతో చూసి రాసినట్టున్నాయి అని అన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మాటో. సరే, ఆయన మాటని మనం ఒక ఆధారంగా తీసుకుని మన పరిశోధనను ముందుకు తీసుకెళ్దాం. అయితే లూయిస్ చెప్పింది నిజమేనా కాదా అనే ఎలా తెలుస్తుంది? దానికో చిన్న పరీక్ష పెడదాం. లూకాసు వార్త నుండి ఒక సంఘటనను తీసుకొని దాన్ని మనం ఒక భూతద్దంలో పట్టి చూద్దాం. అది పురాణంలా ఉందా లేక నిజంగా జరిగిన కథలా ఉందా అనేది మనకే స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మనమెంచుకున్న కథ ఇక్కడే చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆలోచించండి. యేసును లోకానికి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసిందెవరు? బాప్తిస్వమిచ్చే యోహాను. కాని ఇప్పుడు అదే యోహాను జైల్లో ఉన్నాడు. అంతేకాదు, ఆయనకే ఒక పెద్ద సందేహమొచ్చింది. అసలు రాబోయేవాడివి నువ్వేనా లేక మేము ఇంకెవరికోసమైనా ఎదురుచూడాలా అని యేసు దగ్గరికి తన శిష్యుల్ని పంపి అడుగుతున్నాడు. చూడండి, పురాణాల్లోని హీరోలు ఎప్పుడింత బలహీనంగా సందేహాలతో కనిపించరు. ఇది నిజమైన మనిషి పడే వేదనలా ఉంది కదూ. మరి యోహానుకు ఈ సందేహం ఎందుకొచ్చింది? దానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, ఆయన జైల్లో ఉన్నాడు. ఆ ఒంటరితనం, ఆ ఒత్తిడి ఎవరినైనా మానసికంగా కుంగదీస్తుంది. రెండవది, ఆయన ఊహించుకున్న మెస్సియా వేరు, రోమన్ల పాలనను కూలదోసి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని బహుశా ఆయన ఆశించుండొచ్చు. కాని యేసు చేస్తున్నది వేరుగా ఉంది. ఇక మూడో, అతి ముఖ్యమైన కారణం, నిజమైన విశ్వాసం ఎప్పుడూ ప్రశ్నలడగడానికి భయపడదు. సమాధానం కోసం వెతకడం కూడా విశ్వాసంలో ఒక భాగమే. దీనికి యేసు ఇచ్చిన సమాధానం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన యోహానును నన్ను ఎందుకు అనుమానిస్తున్నావ్ అని తిట్టలేదు, మందలించలేదు. బదులుగా ఆయన సాక్ష్యాల వైపు వేలు చూపించాడు. వెళ్ళి మీరు కళ్లారా చూసినవి, చెవులారా విన్నవి యోహానుకు చెప్పండి అన్నాడు. ఏంటవి? గుడ్డివాళ్లు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, చనిపోయినవాళ్లు బ్రతుకుతున్నారు. ఇవన్నీ 100 ఏళ్ల క్రితం యెషయా ప్రవక్త చెప్పిన మాటలకు సాక్ష్యం. చూడండి, జవాబులో ఎంత పవరుందో. సరే, యోహాన్ కథ అలా ఉంటే ఇప్పుడు మనం అదే అధ్యాయంలో జరిగిన మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన వైపు వెళ్దాం. ఇది ఒక పరిసయ్యుని ఇంట్లో జరిగింది. ఇది కథ యొక్క అసలైన ఎమోషనల్ కోర్. ఒక పరిసయ్యుడు యేసును భోజనానికి పిలిచాడు. అంతా సవ్యంగా జరుగుతున్న టైంలో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆ ఊరిలో పాపాత్మురాలుగా పేర్పడ్డ ఒక స్త్రీ నేరుగా ఆ ఇంట్లోకి వచ్చేసింది. వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు తడిసిపోయాయి. తన జుట్టుతో వాటిని తుడిసి ముద్దు పెట్టుకుని తన దగ్గరున్న చాలా ఖరీదైన అత్తరును ఆయన పాదాలపై పూసింది. అక్కడున్నవాళ్లందరికీ నోట మాట రాలేదు. ఆమె చేస్తున్న పనిలో భక్తి మాత్రమే కాదు, చెప్పలేనంత కృతజ్ఞత కనిపిస్తోంది. ఇక్కడ మనం ఆ ఇద్దరి మధ్య ఉన్న తేడాను గమనించాలి. ఒకవైపు ఆ ఇంటి యజమాని సీమోను. ఆతిథ్యమివ్వడం అతని విధి, కాబట్టి అతను పిలిచాడు. కాని యేసు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, ఆప్యాయంగా ముద్దు పెట్టుకోలేదు, తలమీద నూనె కూడా రాయలేదు. అదొక మొక్కుబడి వ్యవహారం. మరోవైపు ఈ స్త్రీ ఉంది. ఆమె తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది, పదే పదే ముద్దు పెట్టుకుంది, తన దగ్గరున్న అత్యంత విలువైనదాన్ని ఆయన పాదాల దగ్గర పోసేసింది. ఒకటి విధి, మరొకటి హృదయం నుండి వచ్చిన కృప. ఈ తేడాను వివరించడానికే యేసు ఒక చిన్న కథ చెప్పారు. ఇద్దరప్పు తీసుకున్నారు అనుకుందాం. ఒకరికి 500 రూపాయలు అప్పుంది, ఇంకొకరికి 50 రూపాయలు. ఇద్దరప్పును ఆ యజమాని మాఫీ చేసేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ యజమానిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఖచ్చితంగా ఎవరికైతే ఎక్కువ అప్పు మాఫీ అయ్యిందో వాళ్లే కదా. ఈ సింపుల్ లాజిక్తోనే యేసు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇదే కథలో అత్యంత కీలకమైన వాక్యం. యేసు ఏమన్నారంటే,
ఆమె చేసిన గొప్ప ప్రేమను చూడు, దాన్ని బట్టి ఆమె అనేక పాపాలు క్షమించబడ్డాయని తెలుస్తోంది అన్నారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ఆమె ప్రేమించింది కాబట్టి క్షమించబడలేదు, ఆమె క్షమించబడింది కాబట్టి అంత గొప్పగా ప్రేమించగలిగింది. చూడండి, ఆ ప్రేమ అనేది క్షమాపణకు ఫలితం, కారణం కాదు. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ కథ, ఇందులో సందేహముంది, నాటకీయత ఉంది, లోతైన మానవ భావోద్వేగాలున్నాయి. ఇదంతా చూశాక ఇదొక సాధారణ పురాణంలా అనిపిస్తుందా? రండి, ఇప్పుడు మనం మన అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం. ఓకే, ఇప్పుడు మనం పురాణాలకు, సువార్తలకు మధ్య ఉన్న కొన్ని కీలకమైన తేడాలను పక్కపక్కన పెట్టి స్పష్టంగా చూద్దాం. పురాణాలు చూడండి, అవి సాధారణంగా అనగనగా ఒక రాజు అంటూ మొదలవుతాయి. వాటికి ఒక నిర్దిష్టమైన టైం, ప్లేస్ అంటూ ఉండవు. కాని సువార్తలు అలా కాదు. తిబెరై చక్రవర్తి పరిపాలనలో 15వ సంవత్సరంలో అంటూ నిర్దిష్టమైన చారిత్రక వివరాలతో మొదలవుతాయి. రెండవది, పురాణాల్లోని పాత్రలు పర్ఫెక్ట్గా, ఎలాంటి లోపాలు లేకుండా ఉంటాయి. కాని సువార్తల్లోని పాత్రలు అలా కాదు. శిష్యులు పిరికివాళ్లుగా ప్రవర్తిస్తారు. యేసు ముఖ్య శిష్యుడైన పేతుడే ఆయన్ని తిరస్కరిస్తాడు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన నిజాలు. ఇక మరణించి పునరుత్థానమయ్యే దేవుళ్ల కథలు ప్రతి ఏటా జరిగే సీజనల్ సైకిల్ లాంటివి. కాని యేసు పునరుత్థానమనేది చరిత్రలో ఒక్కసారే జరిగిన ప్రత్యేకమైన సంఘటన. చివరిగా, పురాణాల్లో అనవసరమైన సాధారణమైన వివరాలు ఉండవు. కాని సువార్తల్లో చూడండి, పునరుత్థానం తర్వాత యేసు తన శిష్యుల కోసం చేపలు వండినట్టుంటుంది. ఇలాంటి చిన్న చిన్న వాస్తవికమైన వివరాలు వాటిని పూర్తిగా పురాణాల నుండి వేరుచేస్తాయి. కాబట్టి మనం పరిశీలించిన ఈ సాక్ష్యాధారాలన్నింటిని బట్టి చూస్తే, లూకాసు వార్త ఒక పురాణంలా లేదు. దానిలోని చారిత్రక వివరాలు, దానిలోని పాత్రల బలహీనతలు, ఆ గందరగోళ మానవ సంబంధాలు, ఇవన్నీ చూస్తుంటే అది ఒక కట్టుకథలా కాకుండా జరిగిన సంఘటనలను నమోదు చేసిన ఒక రిపోర్ట్లాగా అనిపిస్తుంది. సరే, ముగించే ముందు ఒక చివరి ప్రశ్న. ఒక కథను మనం కేవలం వినోదం కోసం వినడానికి, అదే కథను మన జీవితానికి సంబంధించిన సత్యమని నమ్మడానికి మధ్య చాలా తేడా ఉంది. మరి ఒక కథ కేవలం వినబడటమే కాదు, నమ్మబడాలని కోరినప్పుడు అది మన జీవితాలను ఎలా మారుస్తుంది? దీని గురించి ఆలోచించండి.